ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర యువకులు రెక్కి నిర్వహించడం కలకలం రేపింది. గోషామహల్ నియోజకవర్గం దూల్పేట్లోని రాజాసింగ్ నివాసం ముందు ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించారు. ఇంటి ముందు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పాట్కు చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. షేక్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాను మంగల్ హాట్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ కోసమే తిరుగుతున్నారని తేలటంతో ఎమ్మెల్యేపై దాడి చేయడానికే వచ్చారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రెక్కీకి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరి ఫోన్లలోనూ రాజాసింగ్ ఫోటోలున్నాయి. అలాగే వారి వద్ద గన్, బుల్లెట్లు ఉన్నట్లు నిందితులు వెల్లడించారు. ఈ 7 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర నలుగురు తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు, అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్, మంగళాట్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీసు వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు. నాకు ఇవాళ TV9లో ఇంకా వేరే వేరే ఛానల్లో స్కోలింగ్ వచ్చిన తర్వాత, న్యూస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసిన. అసలు ఈ మ్యాటర్ ఏంది, ఎవరు ఉన్నారంటే లేదు దీనికి ఎంక్వైరీ జరుగుతుంది, అంత తొందరగానే మేము విషయం ఏంది మీకు చెప్తామని అంతే మాట నాకు ఇన్స్పెక్టర్ గారు అన్నారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు అయితే వాళ్ళ పేరైతే చెప్పలేదు. కానీ టీవీలో నేను మీడియాలో చూసిన ఒకడు షేక్ ఇస్మాయిల్ 30 years, అదేవిధంగా మొహమ్మద్ ఖాజా 24 years. ఆ 2 పేర్లు అయితే నాకు ఇప్పుడే నేను స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్